కూడా యుద్ధ మేఘాలు కమ్ముకోవడం కాదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు శుక్రవారం కూడా కొనసాగినాయి. వివాదానికి కేంద్ర బిందువుగా మారినటువంటి ప్రీ విహార్ దేవాలయాన్ని థాయిలాండ్ సైన్యం స్వాధీనం చేసుకుంది అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. కాంబోడియా సైన్యం చేతుల్లో ఉండేటటువంటి, కాంబోడియా పర్యవేక్షణలో ఉండేటటువంటి ప్రీ విహార్ దేవాలయాన్ని థాయిలాండ్ సైన్యం ఆల్రెడీ స్వాధీనం చేసుకుంది అన్నటువంటి వార్తలు వినబడుతున్నాయి. భారీగా మోహరించినటువంటి థాయిలాండ్ సైన్యం ప్రీ విహార్ దేవాలయంతో పాటు గతంలో కోల్పోయిన భూభాగాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు థాయ్ మీడియా అయినటువంటి ది నేషన్ పత్రిక హైలైట్ చేసింది, వాళ్ళ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇటు పక్కన కాంబోడియా దాన్ని ఖండిస్తోంది, మేము ప్రతిఘటిస్తున్నాం, ఇంకా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేదంటుంది. అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఫోటోల్ని వాళ్ళు ప్రాజెక్టులు చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఇరు దేశాల ఉన్నతాధికారులు మరొక వైపున కీలక ప్రకటన చేశారు. ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారిపోయినాయి అనుకుంటున్నట్టు సందర్భంలో దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ థాయ్ ఆర్మీ కూడా తాజాగా ప్రకటించింది. లెఫ్టినెంట్ కర్నల్ రిచా సుక్స్వానన్ ఈ విషయాన్ని ప్రకటించారు. కేవలం కంబోడియా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మేము దాడులు చేస్తున్నాం తప్పించి ఆ దేశం ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి సాధించుకునేందుకు పోరాడుతున్నాం. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేందుకు ప్రీ విహార్ దేవాలయం నష్టం కలిగించినట్టు కాంబోడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది, మేము అట్లాంటిది ఏం చెప్పలేదని చెప్తున్నారు. మరొక కాంబోడియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మాలే సుచేతి కూడా తాజా పరిస్థితుల మీద స్పందించారు. ప్రీ విహార్ దేవాలయాన్ని థాయ్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న వార్తలు నిజం లేదని స్పష్టం చేశారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా కాంబోడియా ఆధీనంలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని తేల్చి చెప్పారు. అక్కడికి నిమిషాల వ్యవధిలో ది నేషన్ మీడియా దీంతో తన కథనాన్ని తొలగించింది. అంటే ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం రెండు వైపుల సైన్యాధికారి కూడా చేయడం అనేది కొంత మంచి పరిణామం. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రీ విహార్ దేవాలయం కంబోడియాకి చెందింది, కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం థాయిలాండ్ ఆధీనంలో ఉంటాం. ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి గొడవ కేంద్రానికి మారుతోంది ఇది.